సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రాజెక్టులపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించొద్దని తీర్మానం ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ టైంలోనే తెలంగాణకి అన్యాయం జరిగిందన్నారు. కీలక చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేపు మేడిగడ్డకి రావాలని సభ్యుల్ని ఆహ్వానించింది సర్కార్. ప్రాజెక్టులని కాంగ్రెస్ సర్కారే కేంద్రానికి ఇచ్చిందన్నారు హరీష్ రావు. రేపటి నల్గొండ సభను చూసి భయపడిందన్నారు. అయితే ఇటీవల జరిగిన కేఆర్ఎంబీ మినిట్స్ ని ప్రస్తావించారు. స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. యథాతథ స్థితి కోసమే డిమాండ్ చేశామంటోంది బీఆర్ఎస్. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. సీఎంఓ నుంచి పలువురు నేతలకు ఇప్పటికే పిలుపొందింది. వంశీ, కొడాలి నాని, ఎస్వి, మధుసూదన్ యాదవ్ సీఎంని కలిశారు. మరోవైపు రాజ్యసభకి వైసీపీ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. జగన్ మళ్లీ సీఎం అవుతారంటూ వైవి ధీమా వ్యక్తం చేశారు. బల పరీక్షలో బీహార్ సీఎం విజయం సాధించారు. నితీష్ కుమార్ కు అనుకూలంగా 129 ఓట్లొచ్చాయి. ఆర్జేడీ నేతల అవినీతిపై విచారణ చేపడతామన్నారు. కాంగ్రెస్ తీరు వల్లే కూటమి నుంచి బయటకొచ్చానన్నారు. లాలూ కూడా తనకు సహకరించలేదన్నారు. ఢిల్లీ పోలీసులు మార్చి 12 వరకు నిషేధాజ్ఞలు విధించారు. రేపు రైతుల ఆందోళన నేపథ్యంలో 144 సెక్షన్ పెట్టారు. సింగు సరిహద్దు దగ్గర సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. రాజధానిలో ట్రాక్టర్లకు ప్రవేశం లేదన్నారు. టపాసులు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని కూడా నిషేధించారు. సీనియర్ నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు ఈ మాజీ సీఎం. చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఫడ్నవీస్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు తమను సంప్రదిస్తున్నారన్నారు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ని చీల్చుతుందన్నారు మాజీ సీఎం పృథ్వీరాజ్. మారిషస్, శ్రీలంకల్లో యూపీఐ సేవలు మొదలయ్యాయి. భారతీయులు ఈ రెండు దేశాల్లో యూపీఐని ఉపయోగించుకోవచ్చు. వర్చువల్ ప్రోగ్రాంలో 3 దేశాల నేతలు పాల్గొన్నారు. మారిషస్ లో రూపే కార్డ్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. అక్కడి బ్యాంక్స్ రూపే కార్డ్స్ ని జారీ చేసే అవకాశం ఇచ్చారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.